సాయంత్రం 4 గంటల సమయంలో గురునానక్ కాలేజ్లో చదువుతున్నటువంటి ఒక అమ్మాయి గురునానక్ కాలేజ్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్టల్లో పూజారెడ్డి హాస్టల్లో ఉరి వేసుకొని చనిపోయిందని హాస్టల్ యొక్క ఓనర్ అయినటువంటి వ్యక్తి డైరెక్టర్ కాల్ చేయడంతో నేను అదేవిధంగా మా యొక్క సిబ్బంది యొక్క స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఇందులో పరిశీలించిన తర్వాత ఆ అమ్మాయి మానస అని చెప్పి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా తను గురునానక్ కాలేజ్లో డేటా సైన్స్ విభాగంలో థర్డ్ ఇయర్ చదువుతున్నట్టుగా మేము గుర్తించడం జరిగింది. సూసైడ్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అమ్మాయి యొక్క ఫోను, ల్యాప్టాప్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ ఈ యొక్క ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిత్యము చదువుతూ ఉన్నారు. రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్ సంబంధించి చాలామంది హాస్టల్కి సంబంధించి కాలేజ్లో ఉన్నటువంటి హాస్టల్లో ఉంటున్నారు. కాలేజ్లో ఉన్నటువంటి హాస్టల్ సరిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇబ్రహీంపట్నం, బంగల్పల్లి, షేరిగూడ, అదేవిధంగా ఈ మధ్యనే కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి గురునానక్ కాలేజ్ ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రదేశంలో కూడా వాళ్ళు ఉండడం జరుగుతుంది. నేను విద్యార్థులందరికీ కూడా ఒకటే సూచన చేస్తూ ఉన్నాను. జీవితంలో ఛాలెంజెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. మాకు పోలీసులకు ఉంటాయి, కామన్ పబ్లిక్కి ఉంటాయి, అదేవిధంగా విద్యార్థులకు ఉంటాయి. అది పర్సనల్ ప్రాబ్లం కావచ్చు, లేదా విద్యాపరంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ భగవంతుడు ఒక జీవితం ఇచ్చినప్పుడు దాని యొక్క ఛాలెంజెస్ని ఫేస్ చేసే విధంగా ఉండాలి. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మోటివ్ చేసుకోవాలి. సెల్ఫ్ మోటివ్ లేని వాళ్ళు హాస్టల్లో ఉన్న వ్యక్తులలో వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్, రూమ్మేట్స్ కొందరు ఉంటారు. వాళ్ళు ముందే గమనించి హాస్టల్ ఓనర్కి కావచ్చు, పోలీస్కి కావచ్చు సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా విద్యార్థుల అందరికీ కూడా పోలీసు వారి యొక్క సూచన, మనం ప్రతిదాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. భగవంతుడు ఎదుర్కొనే శక్తి ప్రతి ఒక్కరికి ఇచ్చారు. కానీ దాన్ని తెలుసుకోలేక ఇలాంటి చిన్న చిన్న దానిలకు వాళ్ళు పొరపాటున ఇలాంటి సంఘటనలు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే ఎన్నో కళలతో వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి ఈ యొక్క ఇబ్రహీంపట్నం పట్టణానికి విచ్చేసి ఇక్కడ ఒక ఉన్నత విద్యను చదివిన తర్వాత జీవితంలో ఎదగాలన్న కోరికలతోటి తల్లిదండ్రులు కష్ట నష్టాలు, వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు, వేరే లేబర్ పని చేసుకోవచ్చు, వాళ్ళు ఒక పూట తినకుండా విద్యార్థులందరినీ ఒక ఉన్నత విద్యలో చదివించాలన్న ఆలోచనతోటి ఇంత దూరం చదివించి హాస్టల్ ఫీజులు కట్టడము, కాలేజ్ ఫీజులు కట్టడం మనం గమనిస్తూ ఉన్నాం. వారి యొక్క ప్రేమను ఒక చిన్న నిర్ణయంతో జీవితాంతము బాధ మిగిలేలాగా చేయొద్దని చెప్పి నేను విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాళ్ళందరికీ సూచనలు ఇస్తూ ఉన్నాను. మేము రెగ్యులర్గా మీతో టచ్లో ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా అది పర్సనల్గా కావచ్చు, కాలేజ్ పరంగా కావచ్చు, హాస్టల్ పరంగా కావచ్చు, ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోకండి. ఇక్కడ మేము ఇబ్రహీంపట్నం పోలీసులు మీకోసము 24/7 పనిచేస్తూ ఉన్నాము. మీ యొక్క సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత మేము మా భుజస్కంధాలపై పోలీస్ వ్యవస్థ కూడా వేసుకుంటుంది. మనోధైర్యం మాత్రం కోల్పోకండి. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇటువంటి సంఘటనలు మున్ముందు జరగొద్దని చెప్పి మేము ఆలోచిస్తూ ఉన్నాం. అదేవిధంగా రెగ్యులర్గా మేము కాలేజీల్లో కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము.